ఈ దినం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ఆశీర్వాదాలు అనవచ్చు, లేకపోతే 7 ధన్యతలు అనవచ్చు. ఇవి రాసుకోనండి జాగ్రత్తగా. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, మీకు మా సమయం దొరికినప్పుడు బైబిల్ తీసుకొని మీరు రాసుకున్నది ధ్యానం చేసుకోవచ్చు. మొదటి ధన్యత ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ధన్యతల్లో మొదటి ధన్యత, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు కైకొనువాడు ధన్యులు. హల్లెలూయా. మొట్టమొదటి ధన్యులు ఎవరయ్యా అంటే ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన గ్రంథం చదివే వాళ్ళు ధన్యులు. హల్లెలూయా చెప్పండి. అందులో సంగతులు గైకొనేవారు, ఈ సంగతుల విషయాలు వినేటువంటి వారు, అందులో రాయబడిన విషయాలు వినేటువంటి వారు, చదివేటువంటి వారు, ఆ విషయాలు గైకొనేటువంటి వారు ధన్యులు. కనుక మీరు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథమే పాస్టర్ గారు, మన బైబిల్ అంతా కూడా చదవండి. బైబిల్ అంతా కూడా దేవుని వాక్యమే. కానీ ప్రకటన గ్రంథం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ఆశీర్వాదాలు, 7 బ్లెస్సింగ్స్, లేక ప్రకటన గ్రంథంలోని ఉన్న 7 ధన్యతలు. మొదటి ధన్యత, నీకు ఆ ధన్యత కావాలంటే మొదటి ధన్యత ఏంటది? దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం. రెండవది, దాంట్లో మొదటిది వాక్యాన్ని చదవడం, వినడం, అందులో విషయాలు ఏమి రాయబడ్డాయో గైకొనడం. సౌండ్ తగ్గించి గందరగోళం అయిపోద్దాం పాస్టర్ మనం మాట్లాడితే పెట్టేస్తే. రెండవ ధన్యత చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం రాయబడిన మాట ఏమిటది? ప్రభువునందుండి మృతి పొందిన వారు ధన్యులు. చదువుతారా? వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది దేవుని బిడ్డలు, దైవ సేవకులు మరణించారు. వారి గురించి బాధపడతామే కానీ, అయితే దేవుడు వారి గురించి చెప్తున్న మాట, వాళ్ళ ప్రయాస శ్రమ అంతా విడిచి ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించారంట. వాళ్ళు సంతోషంగా దేవుని దగ్గర ఉంటున్నారు. హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట వెళ్ళాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవ ధన్యత. ఎన్నో ధన్యత ఇది? మొదటి ధన్యత ఏంది? సమయం సమీపించినది కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి. అందులో విషయాలు ఏమి రాస్తున్నాయి? నా గురించి ఏమి రాశాయి? ఎస్ఐయా శైలజాను నా గురించి ఏం చెప్తున్నావు ప్రభు? నా భవిష్యత్తు ఏంది నాయన? నాకు ఏంది బాబు? ఏందైనా నీ గురించి అన్నీ రాయబడ్డాయి. సృష్టిని గురించి, ఈ కరోనాల గురించి, భూకంపాల గురించి, జరిగేటువంటి వీటన్నిటి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. కనుక మనం భయపడకుండా, కలత చెందకుండా ఈ విషయాలు చదవాలి, వినాలి, ధ్యానించాలి. వీరు ఆశీర్వదించబడిన వారు. రెండవ ఆశీర్వాదం పొందిన వారు ఎవరంటే
ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకయ్యా వాళ్ళు ధన్యులంటే వాళ్ళు ఈ శ్రమలు బాధలు అన్నీ లేకుండా సమాధానంగా సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు చేసిన పనులు, భూమి మీద వారు చేసిన సేవ, వారు చేసిన ప్రార్థన, వారు చేసిన సహాయం, వారు చేసిన మేలు, ఆ క్రియలన్నీ వారితో కూడా దేవుని దగ్గరికి వెళ్తాయి. హల్లెలూయా. 3, ఇది రెండవ ధన్యత. మూడవ ధన్యత చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చదవాలి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. మూడవ ధన్యత ప్రకటన గ్రంథంలో 7 ధన్యతల్లో మూడవ ధన్యత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రభువు చెప్పుచున్న మాట, ఇదిగో నేను దొంగ వలె వస్తాను. హల్లెలూయా. అనుకోని పట్టుగా కదురెప్పపాట్లో ప్రభు వస్తాడు. అయితే మనము మెలకువగా ఉండి మన రక్షణ కాపాడుకోవాలి. మన రక్షణ వస్త్రం అంటే ఇది రక్షణ. ఆ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. నీ రక్షణ, ప్రభువు నమ్ముకునేటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేవారు ధన్యులు. ఎట్లాగంటే అట్లా జీవించేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందుకుని మారు మనసు పొంది వారి యొక్క రక్షణ వస్త్రము కాపాడుకునేవాడు. మెలకువ కలిగి, అయ్యో ఈ పొరపాటు జరిగింది, మరి ప్రభువుకు దూరం అయిపోయాను, నా రక్షణ పోతేమో, నా పరిస్థితి ఏమైపోతేమో, ప్రభు అనుకోని గడిలో దొంగ వచ్చినట్లు వస్తాడు, అప్పుడు మన పరిస్థితి. కనుక మెలకువ కలిగి ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. మూడవ ధన్యుడు, మూడవ ఆశీర్వదించబడిన వారు ఎవరంటే మెలకువ కలిగి తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు. అంటే రక్షణ, నువ్వు ప్రభు నమ్ముకున్నావు, వెంటబడితే అంటే జీవించడానికి కాదు. ఆదివారం వదిలేసి, ప్రార్థన వదిలేసి, ఉపవాస ప్రార్థన వదిలేసి, వాక్య ధ్యానం వదిలేసి లెక్కలేతనంగా జీవించడం కాదు. భయభక్తులతో మెలకువ కలిగి ఉండి నీ రక్షణను కాపాడుకోవాలి. మూడవ ధన్యత. నాలుగవ ధన్యత త్వరగా చెప్పేస్తున్నాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. 19వ అధ్యాయం 9వ వచనం. నాలుగో ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. హల్లెలూయా. ఎవరు ధన్యులు అంట? గొర్రె పిల్ల పెండ్లి అంటే పెళ్లి కుమారుడు వివాహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. అందరూ పిలువబడరు, అందరికి ఇన్విటేషన్ ఉండదు. కొంతమందికి ఇన్విటేషన్ ఇస్తారు, తెలుసా? కొంతమంది ఇప్పుడు కరోనా సమయంలో పెళ్ళిళ్ళు ఎంతమంది చేసుకున్నారు? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ అటుపక్క నలుగురు, ఇటుపక్క నలుగురు, అమ్మాయి తరపు నలుగురు, అబ్బాయి తరపు నలుగురు, అందరు పిలవటం లేదు, ఇన్విటేషన్ లేదు, పెళ్లి జరిగిపోతున్నాయి. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రె పిల్ల వివాహోత్సవం, పెళ్లి కుమారుడికి అందరికి ఇన్విటేషన్ ఉండదు. ఎవరికి ఉండదు చెప్పండి? అందరికి ఉండదు, కొందరికి ఉండదు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ పొంది, బాప్తిస్మము పొంది, సంఘంలో చేర్చబడి, సంఘ క్రమానికి, వాక్య క్రమానికి లోబడి భయభక్తులతో జీవించుతున్న వారి ఇన్విటేషన్. అందరికి కాదమ్మో, నా మీద కోపడబాక, నేనేం చేయలేదు మధ్యలో ఉండి. ఆదమ్కి ఇంగిలేదు అనుకో, పాస్టర్ గారు నాకు ఇల్లేదు చూడు, వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకుంటాను. విజయంకి ఇంగిలేదు,
ఇదైతే మా కొడుకు పెళ్ళి అయితే ఇస్తా, వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇస్తా, చర్చి వాళ్ళందరికీ ఇస్తా. ఎందుకని మీరు అందరూ వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి కదా పాస్టర్ గారి కొడుకుగా, అందుకని ప్రతి అందరికి ఇస్తా. కానీ పెళ్లి కుమారుడు గొర్రె పిల్ల వివాహోత్సవానికి అందరికీ ఇన్విటేషన్ ఉండదు. అంటున్నారు జాగ్రత్తగా, అందరికీ ఆహ్వాన పత్రిక ఉండదు. కొంతమందికే, ఎవరైతే రక్షణ పొంది పాప క్షమాపణ పొంది మారు మనసు పొందిన వారికి మాత్రమే ఇన్విటేషన్. ఆ పెళ్లి 1000 సంవత్సరాలు. హల్లెలూయా, అదే చప్పట కొట్టు గట్టిగా. నీ పెళ్ళి అంతా 2 రోజులు 3 రోజులు పెళ్ళి, నీ పెళ్ళి వారం రోజులు పెళ్ళేమో. ఇప్పుడు తిన్నాను ఒక్కరోజే పెళ్ళి, మధ్యాహ్నం ఒక పూట టిఫిన్ సెక్షన్తో క్లోజ్. 1000 సంవత్సరాలు వివాహోత్సవం. హల్లెలూయా, 1000 సంవత్సరాలు. ఎంతమందికి రావాలనుకున్నారు ఈ పెళ్ళికి? ఈ పెళ్ళికి ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఎంతమంది వచ్చేసి ఉన్నారు? మీ అందరికీ నాకు మట్టి కన్ఫామ్ పెళ్లి కార్డు ఇస్తారు, నాకు వేస్తాయా? హల్లెలూయా. మరి నీకు? కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, మీ పక్కన ఎవరు నిద్రపోతుంది లేకుండా చూడండి పక్కన. అందరు రావాలి వివాహోత్సవానికి. అందరు నా కోరిక ఏంటంటే మన చర్చి వాళ్ళందరికీ ఇన్విటేషన్ రావాలి. హల్లెలూయా. నా కోరుకుంటే సరిపోదు, మీరు కూడా ఆశకుంటారా? నాకేం కోరిక, మీరు బాగా ప్రార్థన చేయాలా, రక్షణలో మారు మనసు పొందాలా, దేవుళ్ళు ఎదగాల, మన సంఘంలో మంచి ధనవంతులు ఉండాలా, ప్రభు సేవకు సహకరించే వాళ్ళు కావాలా, పనిచేసేవాళ్ళు. నా కోరిక రావాలి కదా. నా కోరుకుంటే సరిపోయింది. మీరు అందరూ రక్షించబడాలని, దీవించబడాలని నా కోరిక. మీ పేరు కూడా అక్కడ ఉండాలని, నీకు కూడా ఇన్విటేషన్ రావాలని. మరి మీకు లేకపోతే, మీకు తాటి మోగులేసి లాగినా కూడా మేము రాము సార్ అంటారు. ఆసక్తి కలిగిన వాళ్ళు గడ్డి పరకిచ్చి పట్టుకొని రమ్మంటే ఎగిరికి వచ్చేస్తారు. వీళ్ళకి ఇష్టం లేనప్పుడు తాటి మోగులేసి రాండమ్మంటే రాడు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు రాదు. ఎన్ని చెప్పిన ప్రార్థనకి రాదు, దేనికి రాలేరు. ఆసక్తి ఉంటే అమ్మ రండమ్మా అని చెప్పి, గుంట్లో పడిపోయావా, పాపంలో పడ్డావా, లోకంలో పడ్డావా అని చిన్న గడ్డిపో చిన్న తాడు అట్టిస్తే దాన్ని పట్టుకుని ఎక్కువ చేస్తారు. లోకంలో పాపంలో పడిపోయి అర్థం కాదు. నేను మొన్న వీడియో చూసా టీవీలో, లోకంలో పాపంలో పడిపోయిన వారి గురించి ఒక ఉదాహరణ చూపించాడు ఆయన. కప్ప తెలుసు కదా, కప్పని ఒక నీళ్ళలో పెట్టి, ఆ డీస్లో నీళ్ళలో పెట్టి దాన్ని స్టవ్ మీద పెట్టి మంట పెట్టాడు. కింద మంట పెడితే ఫస్ట్ అది పక్కన అది వేడి చూపిస్తూ ఉంది, ఎంత సెంటిగ్రేడ్లో ఉంది కూడా చూపిస్తుంది. అది హీట్ అయ్యే అది చూపిస్తూ ఉంది పక్కన. కప్పకు బాగా నూనె వెచ్చగా ఉంది, దానికి సగించినట్టుగా ఉంది, హీట్ పెరుగుతూ ఉంది. 100 తర్వాత పెరిగి సగించి ఇది బాగుందలే నాకు సరిపోయింది అనుకుంటుంది. తేర అది ఉడికిపోయింది, పొట్టుతో ఉడికిపోయింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు దానికి అలవాటు పడింది. ఎచ్చగానే ఉందలే బాగానే ఉందలే, ఏం కాదులే అట్లానే తెలియదు. ఉడికి 100 ఎక్కువ వచ్చేసింది, ఫుల్ హీట్ అయిపోయింది. ఏమైపోయింది, బాగా ఉడికిపోయింది, ఇంతలా ఉడికిపోయింది. పాపంలో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకి అర్థం కాదు. లోకంలో ఉన్న వ్యక్తి, దేవుడికి దూరమైన వ్యక్తి పాపంలో ఉంటే అర్థం కాదు. నాకు బాగుందని ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. ఉడికిపోతావు ఒకరోజు. ఆ కప్ప ఉప్పింది ఎట్లా పాపం వలన ఎట్ట ఉప్పి చచ్చిపోయిందో అలా చచ్చిపోతుంది. కనుక నువ్వు చిన్న మొదట తప్పు, చిన్న పొరపాటు జరిగితే, ఒక ఆదివారం మిస్ అయితేనే, లేకపోతే చిన్న పొరపాటు జరిగితేనే, ఒక ఉపవాస ప్రార్థన మిస్ అయితే, ప్రభు క్షమించు ప్రభు, రాలేకపోతే రావాలా. ఎన్ని రోజులు ప్రార్థన పోయి నేను అడిగి నా నూరు పోయి చెప్పి నా నూరు పోయినా మీకు నేనేం సంబంధం లేని మీకు వాక్యం చెప్పేవాడిని. వింటే ఆశీర్వదించబడతారు, వినకపోతే నేనేం చేయలేను. దానికి తగిన పర్యవసాన్ని మీరు పొందుకుంటారు. ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రిక రావాలని నా కోరిక. మీ కోరిక? అందరి సంగతి ఏమో కానీ పాస్టర్ గారు నాకు మట్టికి వస్తుంది అని నమ్మకంగా మీరు చెప్పాలి. హల్లెలూయా. అందరి సంగతి ఏమో నాకు మట్టి ప్రభు నాకు ఇస్తాడు. మరి నీ సంగతి నువ్వు కూడా పరిస్థితి చేసుకో. అది ఆ నమ్మకం నువ్వు చెప్పాలా. హల్లెలూయా. నాకు ఇస్తాడు. నాకేం కనిపిస్తుంది, నాకెందుకు ఇటు ప్రభు గొర్రెపిల్ల వివాహోత్సవానికి ఆహ్వానం నాకెందుకు ఇవ్వడు? రక్షణ పొందా, మారు మనసు పొందా, పాప క్షమాపణ పొందా, ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తున్నా, బాప్తిసం తీసుకున్నా, పాస్టర్ గారు చెప్పిన మాట వింటున్నా, వాటి ప్రకారంగా జీవిస్తున్నా, ఉపవాస ప్రార్థన
పనిచేస్తున్నా, దేవుని మందిరంలో పనిచేస్తున్నా, ఆ కష్టార్జితం దశభాగం దేవుడికి ఇస్తున్నా, ఎందుకు నాకు రాదు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహోత్సవంలో పిలువబడిన వారు ధన్యులు. ఎంతో ధన్యులు? ఇది నాలుగో ధన్యులు. ఎంతమంది ధన్యులు ఇప్పుడు తెలుసుకున్నాం? 4. మొదటి ధన్యులు వాక్యం విని చదివేవాళ్ళు, వినేవాళ్ళు, అందులో విషయాలు గైగునేవారు ధన్యులు. రెండవది ప్రభువునందుండి చనిపోయేవారు ధన్యులు. మూడవది మెలకువ కలిగి తన రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేవారు ధన్యులు. 4వది గొర్రె పిల్ల వివాహాన్ని పిలువబడిన వారు ధన్యులు. బాగుందా? 5వ ధన్యత ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. 20వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానము అంటే పైన జాగ్రత్తగా రాయబడుతుందండి. యేసుక్రీస్తు ప్రభు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము ఎవరైతే శిరచ్ఛేదం చేయబడ్డారో, చంపబడ్డారో ప్రభు కోసం, యేసుక్రీస్తు విషయమై ఉంటున్నారు జాగ్రత్తగా. యేసుక్రీస్తు విషయమై, తర్వాత తామిచ్చిన సాక్ష్యము విషయమై నిమిత్తమై, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై, చూడండి, దేవుని వాక్యము నిమిత్తమై ఎవరైతే శిరచ్ఛేదం అంటే చంపబడ్డారో వారు మొదటి పునరుద్ధానం. వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుతో 1000 సంవత్సరాలు ఉంటారంట. అల్లెలు చప్పట కొట్టారు. చక్కగా ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు చక్కగా రాయబడ్డాయి. చాలా చక్కగా రాయబడ్డాయి. చూడండి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. వీరు మొదటి పునరుద్ధానం ఉండేటువంటి వారు, మొదటి మృతులు. వీరు చూడండి, ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి వారు ధన్యులు. అల్లెలు చప్పట కొట్టండి. ఎవరైతే దేవుని కొరకు సేవ చేస్తూ చంపబడ్డారో, దేవుని వాక్యం నిమిత్తం, యేసయ్య నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి చంపబడిన వారు యేసుక్రీస్తు ప్రభుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు. దేవునికి, క్రీస్తుకును 1000 సంవత్సరాలు యాజకులై ఉంటారు. కనుక మొదటి పునరుద్ధానంలో అయినటువంటి వారు ధన్యులు. అది మొదటి పునరుద్ధానం. 2వ పునరుద్ధానం అంటే రెండవసారి మనం అక్కడ చక్కగా రాయబడింది. చూడండి, మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు కొద్ది కష్టంగా అనిపించవచ్చు, క్లియర్గా చెప్తాను. ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తూ యేసయ్య విషయమై, వాక్య నిమిత్తమై, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తమై ప్రభు కోసం శిరచ్ఛేదం చేయబడ్డారో, చంపబడ్డారో, హతసాక్షులైనటువంటి వారు యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తారు. అది మొదటి పునరుద్ధానము. హల్లెలూయా. ఆ వారు ధన్యులు. అది చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది 5వ ధన్యత. 5వ ధన్యత ఏంటంటే అర్థమైందా మీకు అర్థం? 5వ ధన్యత ఏంటి? యేసయ్య విషయమై, వాక్య నిమిత్తమై, సాక్ష్యం నిమిత్తమై ఎవరైతే చంపబడ్డారో వారు ప్రభుతో కూడా 1000 సంవత్సరాలు ఉంటారు. దేవునికి, క్రీస్తుకు 1000 సంవత్సరములు
రాజ్య పరిపాలన చేస్తారు. యాజకులై ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. వారు ధన్యులు. అర్థమైంది. ఇప్పుడు ఐదవ ధన్యత. ఇప్పుడు 6వ ధన్యత. ఈ ధన్యతలు మర్చిపోకూడదు మీరు. ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలు, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలు లేదా 7 ఆశీర్వాదములు. చూడండి, 22వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. Behold, I am coming soon. ప్రభు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. హల్లెలూయా. ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభువు సమీపించే దినాలు బయటకు రాబోతూ ఉన్నాయి. ప్రపంచమంతా కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మోడీ కూడా ఆ తీర్మానం మనకు ప్రకటించాడు. మోడీకి తెలీదు ఆ విషయం బైబిల్లో రాసిందని సంగతి. ప్రపంచమంతా కలిసి ఒక కరెన్సీ, ఒక లాంగ్వేజ్, ఒక ప్రభుత్వం అన్న రీతిగా ఒకటి సిద్ధం ఏర్పాటు చేశారు. ప్రపంచం అందరం కలిసి. అది బైబిల్లో చెప్పబడింది. ప్రపంచమంతా కూడా ఒకే ఒక వ్యక్తి పరిపాలన చేస్తారు. అర్థమవుతున్న మాట. న్యూస్ చదవండి, న్యూస్ చూడండి. బయట కరోనా ఒకటే కాదు, ఎంతసేపు కరోనా వార్తలే కదా పెట్టేది. కరోనా గురించి మాస్కులు వేసుకొని శానిటైజర్ రాసిందే రాసి మాత్రలు మింగి తిండి కాదు. బయట వాక్యాన్ని కూడా చదవండి. బయట జరిగే పరిస్థితులు రాజకీయంగా, ఆర్థిక పరంగా వీటన్నిటి చూడండి. బైబిల్లో ఏం చెప్పబడి ఉంది? కాలం సమీపిస్తుంది, అంత్యకాలం, చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. ఈ భూలోకాన్ని పరిపాలించడానికి వారు బయలుదేరాడు అంత్యక్రీస్తు. ఒకే భాష, ఒకే కాయిన్, ఒకే డబ్బు, ఒకే కరెన్సీ, అంతా ఒకటి. మేము అన్నట్టు దాని మీద సంతకాలు, ఒప్పందాలు కూడా జరిగిపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రభువు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట చాలా రోజులు. ఎప్పుడు వస్తాడు ప్రభు? ఎప్పుడు వస్తాడు? వస్తాడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినం దేవుని మందిరంలో గడుపుట 1000 సంవత్సరాల కంటే 1000 దేవుని దృష్టిలో ఎన్ని లెక్కలు ఉన్నాయి. అదేందో బైబిల్ చదువుకుని ఆదివారం ప్రార్థనకు వచ్చి కానికేసేసి వెళ్ళిపోయి మళ్ళీ అవసరాలను ప్రార్థన చేసి ప్రతి నిన్ను ఇంటికి వెళ్ళిన దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి. నీ కుటుంబం గురించి, కుటుంబ రక్షణ గురించి, నశించిపోతున్న వారి గురించి, సంఘం గురించి, మన దేశం గురించి, దేశ నాయకుల గురించి, ఈ కరోనా పరిస్థితులు, డాక్టర్స్, నర్సుల గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి. ప్రభువా మా దేశాన్ని స్వస్థపరచయ్యా. అయితే మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ భవిష్యత్తును గురించిన విషయాలు నీవు నేను ఎంత ప్రార్థన చేసినా ఏమీ మార్పు చేయలేవు. అర్థమైందా? భూమి మీద 3 వంతులు సరిపోవాలా, అది లెక్క బైబిల్లో. భూమి మీద 3 వంతులు సరిపోవాలా బైబిల్ రాయబడింది. ప్రకటన గ్రంథం మీద చదివితే చాలా ఉన్నాయి విషయాలు. ఒక్కొక్క మరణదూత బయలుదేరి ప్రజల నాశనం చేసుకుంటూ పోతూ ఉంది. ఎన్ని బైబిల్ ఎందుకు చదవడం? ఎందుకమ్మా ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం చదవమనిందంటే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. మీకు కొద్ది భయవన్నం వస్తుందని. ఏం జరుగుతుంది పరిస్థితుల్లో? ఎంతసేపు నిద్రలేస్తే డబ్బు 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 వద్దని నేను చెప్పడం లేదు. డబ్బులు కావాలి, డబ్బు వద్దని నేను చెప్పలేదు. డబ్బు అవసరమే. ఆయిల్ పోస్తేనే కారు వచ్చేది బుచ్చికి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు అవసరం అని చెప్పి అసలు మన రక్షణ పోగొట్టుకోవద్దు. దేవుని యందు భయభక్తులు పోగొట్టుకోవద్దు. గొర్రెపిల్ల ఆ వివాహోత్సవంలో నేను కూడా పాలు భాగస్తులో ఉండాలి. నేను ఉండాలి, నా కుటుంబం అంతా ఉండాలి. హల్లెలూయా. ఎన్నో దాన్ని చదువుతున్నాం. ప్రభువు త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. త్వరగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వలే వస్తాడు, కనురెప్పపాటులో వస్తాడు, రాత్రి వస్తాడు, పగలు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే రహస్యంగా మటుకు రాడు. ఆయన వచ్చేది భూమి మీద ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సాఫ్ట్ మార్గం అక్కడ ఊళ్ళో వేసుకుని అనేది ఉండదు.
ఆయన వచ్చేది భూమి మీద ప్రతి నేత్రం చూస్తాం. హల్లెలూయా. ఆయన ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి కన్య గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరం జీవించి శ్రమలు పొంది సిలువలు వేయబడి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడై ఆయన లేచి 40 దినాలు 500 మందికి పైగా శిష్యులతో కనబడి మాట్లాడి తిని కలిసి భోంచేసి అందరూ చూస్తుండగానే ఆకాశానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన రెండవ రాకడలో అలాగే ఎక్కి రాబోతా ఉన్నాడు. చెప్పడం మేఘారుడై రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ సింహమై రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వచ్చినప్పుడైతే మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు వినయంగా విధేయతగా ప్రేమతో చెప్పాడు. ఇప్పుడు అలా లేదు, మాదమ్మ పరిస్థితి మారిపోయింది. మేఘారుడై రాబోతూ ఉన్నాడు. నీ పేరు ఉంటుందా గొర్రెపిల్లల గ్రంథంలో? నువ్వు పిలువబడతావా? నీకు రక్షణ ఉందా? మారు మనసు ఉందా? నువ్వేమన్నా ప్రభు సేవకాలు చేసావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం చేసేది పాస్టర్ గారికి కానుకలు సహాయం చేసేదంటే వాళ్ళకి భయం పుట్టినప్పుడు, వాళ్ళకి భయం పుట్టినప్పుడే పాస్టర్ గారు భోజనం చేయాలి. వాళ్ళ భయం పుట్టినప్పుడు ఏదో కానుకలు అప్పుడు పాస్టర్ గారు బ్రతకాల. మిగతా సభలు అంటే పాస్టర్ గారు గమ్ముగా ఉండదు. ఏం జరుగుతుంది, ఏం తింటున్నాడు తెలియదు, ఏం కట్టుకుంటున్నాడు తెలియదు, ఏమి తెలియదు. హల్లెలూయా. నేనైతే మీకు చెప్పిన ప్రభువుకి చెప్తున్నా, నీవు నీ రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభువుకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ నీ కష్టాధితంలో పాస్టర్ గారు అడిగితే కదా ఇచ్చేది. నువ్వు ఆ సహోదరి చాలామంది కొంతమంది రావట్లా, కానీ నమ్మకంగా కొంతమంది వాళ్ళు గూగుల్ పే ఫోన్ పే తీసుకొని పాస్టర్ గారు ఇది నా దశం భాగం చెప్పేస్తున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళు వేస్తే సంతోషం, వేయకపోతే సంతోషం అంటే కాదు. దేవుడు నేను భయభక్తులుగా కూడా చెప్తాను. నువ్వు అడిగేది నేను అడిగేది నీకు తెలియదా? దైవ సేవకులేంది అడిగేది? చెప్తాను వాక్యంలో ఇలా ఉందమ్మా అని 1, 2, 3 సార్లు చెప్తారు. నువ్వు తెలుసుకోవాలి. అది ఆ సహోదరి వేసి పాస్టర్ గారు పాస్టమ్మ చెప్పి ప్రార్థన చేసి ఆమె రాలేకపోయిన పరిస్థితి, కరోనాకి మళ్ళా హాస్పిటల్లో ఉంది, ఇంట్లోనే క్వారంటైన్లో చేస్తూ ఉంటూ ఆమె నాకు చాలా సంతోషం అనిపించింది. రాలేకపోయినా తన కష్టార్జితం తీసి దాని ద్వారా పంపించి పాస్టమ్మ చెప్పి ప్రేయర్ చేయించుకుంది. ఇవన్నీ నేను చెప్పలేదు. మీరు అయ్యో మా సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత సేవ చేస్తున్నాడు, టీవీ పరిచయం ఎంత చేస్తున్నాడు, తను ఉండే సొంత రెంటిల్లు ఎలా కడుతున్నాడు, సంఘం ఎలా ఉంది అని చెప్పకూడదు. ప్రేమ అంటే దేవుని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. అది భలే సంతోషం. ఎప్పుడో వస్తుంది ఆయన రాకడ, మనకు సంతోషం వచ్చి మధ్య ఆకాశం నిలబడతాడు మనకి. హల్లెలూయా. అతి సమీపంగా ఉంది. ప్రభు దినాలు అతి సమీపంగా ఉంది. ఇంకా నీ కుటుంబం రక్షణ పొందలేదేమో, మారు మనసు పొందలేము, ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నావేమో, నీకు ఒక హెచ్చరిక. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ దళిత ఏంది? ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యం అంటే ప్రతిసారి చాలాసార్లు చెప్పేప్పటికీ ఈ ప్రకటన గ్రంథంలో విషయాలు చదివి ఆ విషయాలు ప్రవచన వాక్యాలు తెలుసుకుని భవిష్యత్తులో ఏం జరుగుతుంది, క్రీస్తు ప్రభు రాకడ ఎలా ఉంటుంది, భూమి మీద తీర్పు ఎలా ఉంటుంది, భూమి మీద పరిపాలన ఎలా ఉంటుంది, భూమి మీద 300 జనాభా చనిపోతున్నారు, మొత్తం ఇందులో రాయబడిన విషయాలు తెలుసుకున్నవారు ధన్యులు. అదే చెప్పండి. 6వ ధన్యులు ఎవరు? 6వ ప్రకటన గ్రంథంలో 7 ఆశీర్వాదాలు. ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతల్లో 6వ ధన్యత లేదా 6వ ఆశీర్వాదం ఏది? ఈ బైబిల్ గ్రంథంలో చదివి ప్రకటన గ్రంథంలో ప్రవచన వాక్యాలు చదివి ఆ వాక్యాలు ఎలా ఎక్కడున్నాయి, ఏం దేని గురించి మాట్లాడు, ఆ విషయాలు తెలుసుకున్నవారు ధన్యులు. జాగ్రత్త పడతారు, రక్షణ పొందుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా, నీ రాకడ కోసం నేను రెడీ ప్రభువా అని సిద్ధపడేవాడు. వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 7 ధన్యులు
బాధ్యతలు లేదా ప్రకటన గ్రంథంలో 7 ఆశీర్వాదాల్లో 7వ ధన్యత లేదా 7వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు కలిగిన వారై. హల్లెలూయా. జీవవృక్షం హక్కు అంటే ఆ జీవవృక్షంలో వచ్చే పళ్ళుకి మనం హక్కుదారులు అవుతాం. జీవవృక్షానికి హక్కు కలిగిన వారమై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకున్నవారు ధన్యులు. హల్లెలూయా. ఈ చర్చిల ద్వారాలు అయితే అందరు దూరుకొని వచ్చి ఊరు పట్టుకొని వచ్చి ఇటుపక్క అటుపక్క ఇటు వచ్చేయచ్చు. పరలోక రాజ్య ద్వారం అక్కడికి వెళ్ళాలంటే ఆ జీవ వృక్షానికి హక్కు ఉండాల. హక్కు నేను అన్నది నాది, అది ఇది అంటాం నాదంట హక్కు, ఇది హక్కు. ఆ జీవవృక్షమునకు హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించాలంటే మన వస్త్రాలు కడుగుకుని వారు ధన్యులు. ఎక్కడ? టైడ్లోనా, ఏరియల్లా, గీడ, ఇంకా రిన్న, దేవుతో కడుక్కున్న వారు ధన్యులు. గొర్రె పిల్ల క్రీస్తు రక్తంతో, యేసయ్య రక్తంతో కడగబడిన వారు ఆ గుమ్మము గుండా వెళ్ళి ఆ జీవవృక్షానికి హక్కుదారులు అవుతారు. వారు ధన్యులు. హల్లెలూయా. అందరూ కాదు. ఎవరు? యేసు రక్తం చేత మన వస్త్రాలు కనుక మన రక్షణ వస్త్రాలు కడగబడాలి. వస్త్రం అంటే రక్షణ, మన రక్షణ అందరూ. నేను వేదాంత విద్యను చదువుతున్నప్పుడు కేరళలో ఒక అసైన్మెంట్ చేయాల్సి వచ్చింది. ఒక 10 మంది మేము కూర్చుంటే చాలా పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాంట్లో అన్ని మతాల్లో మాకు రక్షకుడు ఉన్నాడు, మా మతంలో మాకు రక్షకుడు ఉన్నాడు కనుక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మాకు అవసరం లేదు. మా మతంలో మాకు రక్షకుడు ఉన్నాడు, మా మతంలో మాకు రక్షకుడు ఉన్నారని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. ఆయన రక్తంలో వస్త్రములు ఉదుకుకుని వాడు ధన్యుడు. వాడే వృక్షానికి హక్కుదారుడై ఆ ద్వారమందిరముల గుండా పట్టణంలోకి వెళ్తాడు. హల్లెలూయా. మిగతా వారు అన్నారు. అంటే ఇంకా మీకు అర్థంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు పోలేడు. ఆయన ద్వారా పోవాలంటే ఆయన రక్తము ద్వారా మనము ఉదక స్నానం చేయబడాలి, మన వస్త్రాలు కడగబడాలి. హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ రక్షకులు ఉండొచ్చు. వారి మతాల్లో, వారి కులాల్లో, వారి జాతుల్లో ఒక్కొక్క దేవత, ఒక్కొక్క దేవుడు మాకు రక్షకుడుగా ఉన్నారని ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలు కడగబడినప్పుడే జీవవృక్షానికి హక్కుదారులు అవుతావు. ఆ యొక్క పట్టణంలో ప్రవేశించడానికి నీకు అర్హుడు అవుతావు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోని 7 ఆశీర్వాదాలు, ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతల గురించి మనం ఈరోజు ధ్యానం చేశాం. ప్రభు ఈ మాటలు మీతో ఆశీర్వాదకరంగా మీ అందరికీ చేయును గాక. మీరు క్రొత్త నూతనత్వాన్ని ప్రభు పుట్టించును గాక. మనమందరం మెలుకులు కలిగి ప్రార్థన ఎడతెక్కకుండా మన రక్షణ మనం కాపాడుకుంటూ ఇంకా అనేకులు మన కుటుంబీకులు రక్త సంబంధులు వారి కోసం ప్రార్థన చేసి వారిని రక్షణలోకి నడిపించి మనం సిద్ధపడి వారిని కూడా ప్రభు రాజ్యానికి సిద్ధపరచాలి. హల్లెలూయా.